హలో అండి. నేను డాక్టర్ భానుపూర్ణిమ ఫిజియోథెరపిస్ట్‌ని. ఈరోజు మనము మహిళల్లో ప్రెగ్నెన్సీ సమయంలో డెలివరీ తర్వాత ఎక్కువగా వేధించే నడుము నొప్పి ఈ సమస్య గురించి మాట్లాడుకుందాం. ముందుగా మనము ప్రెగ్నెన్సీ టైంలో నడుము నొప్పి ఎందుకొస్తుంది? ఈ నడుము నొప్పి వస్తే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది చూద్దాము. సో, ప్రెగ్నెన్సీ టైంలో బెల్లీ అనేది పెరిగినప్పుడు దాని వెయిట్ అంతా స్పైన్ మీద పడుతుంది. లార్డోసిస్ అంటే మన వెన్నుముక్క దాని షేప్‌ని మార్చుకుంటుంది. దానివల్ల ఎక్సెస్‌గా ప్రెషర్ పడి ఈ నడుము నొప్పి సమస్య అనేది వేధిస్తూ ఉంటుంది. ఇలా జరిగినప్పుడు మనము రెస్టింగ్ పొజిషన్స్ కరెక్ట్‌గా పెట్టుకోవడము. ఎందుకంటే ప్రెగ్నెన్సీ టైంలో ఎస్పెషల్లీ అంటే ఆరో నెల, ఏడో నెల ఈ టైంలో వెయిట్ ఎక్కువగా పడుతూ ఉంటుంది కాబట్టి ఈ సమస్య అనేది ఎక్కువగా వేధిస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు ప్రెగ్నెన్సీ టైంలో మనం మందులు కూడా ఎక్కువగా వేసుకోలేకపోతాం. దాంతోటి ఏం చేయాలో తెలియక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలాంటి సమయంలో రెస్టింగ్ పొజిషన్స్ పడుకునే విధానంలో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం వల్ల ఈ నొప్పి నుంచి ఉపశమనం పొందొచ్చు. అలాగే వేడి నీళ్ళలో ఉప్పేసి కాపడం పెట్టడం వల్ల గూడా ఈ మజిల్స్ రిలాక్స్ అయ్యి నొప్పి అనేది తగ్గుతుంది. ప్రెగ్నెన్సీ టైంలో నడుము నొప్పి వేధిస్తూ ఉంటే గనక ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యి ఈ నడుము నొప్పి ఎక్కువ వేధించకుండా చూసుకోవచ్చు. ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత డెలివరీ టైంలో ఈ మధ్య కాలంలో నార్మల్ డెలివరీస్ చాలా తగ్గిపోయాయి. అన్నీ ఆల్మోస్ట్ సిజేరియన్ డెలివరీసే అవుతున్నాయి. సిజేరియన్ డెలివరీస్ అప్పుడు ఎనెస్థీషియా స్పైనల్ ఎనెస్థీషియా ఇస్తారు. దానివల్ల నొప్పులనేవి దాని తర్వాత నొప్పులు కంటిన్యూ అవుతాయి అనేది మనం చాలా ఎక్కువగా వింటుంటాము. ఇలా అందరి విషయంలో జరుగుతుంది అని చెప్పలేం కానీ, కొంతమంది విషయంలో మాత్రం జరిగే అవకాశం ఉంటుంది. సో, ఈ డెలివరీ తర్వాత నడుము నొప్పి గనక మనల్ని వేధిస్తూ ఉంటే, మనము ఎలా తగ్గించుకోవాలి? చాలామంది మహిళల్లో ఒక అపోహ పడిపోతుంది. డెలివరీ టైంలో ఇంజెక్షన్ వల్ల నాకు నడుము నొప్పొచ్చింది. దీంతోటి నేను లైఫ్ లాంగ్ సఫర్ అవ్వాల్సిందే. నాకు ఇంకా ఎలాంటి విముక్తి లేదు అని చాలామంది నిరాశతో కూరుకుపోతూ ఉంటారు. అలా బాధపడాల్సిన అవసరం ఏమీ లేదండి. ఒకవేళ మీకు డెలివరీ టైంలో ఇంజెక్షన్ వల్ల ఆర్ ఎనెస్థీషియా వల్ల నడుము నొప్పి వచ్చినా కూడా ఫిజియోథెరపీలో చక్కని పరిష్కారం ఉంది. ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అలాగే చిన్న చిన్న ఎక్సర్‌సైజెస్ చేయటం వల్ల కూడా ఈ నడుము నొప్పి నుంచి ఉపశమనం పొందొచ్చు. తర్వాత ఇంకొక ముఖ్యమైన కారణం ఏంటంటే, డెలివరీ తర్వాత ఇంట్లో అందరూ మదర్‌ని, బేబీని చాలా ముద్దుగా చూస్తూ ఉంటారు. ఎవ్వరిని ఏ పని చేయనివ్వరు. ఇంట్లో కనీసము పాపకి పిల్లలకి స్నానం చేయించడం దగ్గర నుంచి అన్నీ పెద్దవాళ్ళే చూసుకుంటూ ఉంటారు. కాలు కింద పెట్టకుండా చూస్తారు. తర్వాత పిల్లలకి పాలివ్వాల్సొస్తుంది కాబట్టి ఫుడ్ అది చాలా ఎక్కువగా పెడుతూ ఉంటారు. అండ్ పెట్టే ఫుడ్‌లో గూడా ఆయిల్స్ అవి ఎక్కువేసి పెడుతూ ఉంటారు. దీనివల్ల వెయిట్ పెరిగి కూడా ఈ బ్యాక్ పెయిన్ అనేది వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకని మీ డెలివరీ తర్వాత మీ బాడీని మీరు కంట్రోల్‌లోకి తెచ్చుకోవాలి. వెయిట్ లాస్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రెగ్నెన్సీ తర్వాత డెలివరీ తర్వాత వెయిట్ లాస్ అనేది. దీనికోసము సమతుల ఆహారం తీసుకోవడము, ఎక్కువగా ఆయిల్స్ పెట్టినప్పుడు అవి కొంచెం అవాయిడ్ చేయడము. అండ్ ఇంకొక విషయం, తల్లులు పిల్లలకి అన్నం తినిపించేటప్పుడు, పిల్లలకి అన్నం పెట్టినప్పుడు అందులో చాలా ఎక్కువ నెయ్యి, ఎక్కువ ప్రోటీన్ ఏసి పెడుతూ ఉంటారు. ఆ పిల్లలు వదిలేస్తే ఏముందిలే అని పడేయకుండా అది వాళ్ళే తినేస్తూ ఉంటారు. ఇది మనం అందరి ఇళ్లలో చూస్తూనే ఉంటాము. అలాంటి కారణాల వల్ల గూడా మన బరువు పెరిగి బ్యాక్ మీద స్ట్రెయిన్ పడి ఈ బ్యాక్ పెయిన్ అనేది వేధించే అవకాశం ఉంటుంది. అలాంటివి జరగకుండా కొంచెం జాగ్రత్తగా మన బాడీ కంట్రోల్ అనేది తెచ్చుకోవాలి. ఎప్పుడైతే వెయిట్ లాస్ అవుతుందో ఇమ్మీడియేట్‌గా బ్యాక్ పెయిన్ అనేది గూడా తగ్గుతుంది. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం, బేబీస్‌కి ఫీడ్ చేసే పొజిషన్ వల్ల కూడా ఈ బ్యాక్ పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. బేబీస్‌కి ఫీడ్ చేసేటప్పుడు పొజిషన్స్ అనేవి జాగ్రత్తగా పిల్లోస్ తోటి సెట్ చేసుకోండి. నిద్రలో లేచి పాలిచ్చేటప్పుడు ఎలా పడితే అలా కాకుండా పడుకొని పాలివ్వకుండా కష్టమైనా సరే
సిట్టింగ్ పొజిషన్స్‌లోకి వచ్చి చైర్‌లో కూర్చొని ప్రాపర్‌గా లెగ్స్ అవి రైజ్ చేసుకొని, పిల్లోస్ అవి ప్లేస్ చేసుకొని, ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే నడుము నొప్పనేది వేధించకుండా చూసుకోవచ్చు. తర్వాత ఆహ్, నడుము నొప్పి ఒకవేళ జాగ్రత్తలన్నీ తీసుకున్న తర్వాత కూడా నడుము నొప్పి గనుక వేధిస్తూ ఉంటే, ఖచ్చితంగా ఫిజియోథెరపీలో ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. సో, మీరు హెల్ప్ తీసుకొని, ట్రీట్మెంట్ తీసుకొని, ఎక్సర్‌సైజెస్ చేసుకొని, జాగ్రత్తలు తీసుకుంటే ఈ నడుము నొప్పనేది వేధించకుండా చూసుకోవచ్చు.